నమస్తే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆ, కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది. 164 సీట్స్ అనేది వచ్చింది. ఎమ్మెల్యే కోట సంబంధించింది, ఎమ్మెల్సీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజే అందరి నామినేషన్ అనేది వేయడం జరిగింది. సో కేవలం ఐదు స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్సీ స్థానాలు. ఈ 5 స్థానాల్లో దాదాపుగా ఒక 20-30 మందికి సమన్వయం చేయాలంటే ఎవరు చేయలేరు. ఈవెన్ దేవుడు కూడా చేయలేని పరిస్థితి. అండ్ ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్సీ సంబంధించింది ఆ, ఏదేదో మిత్రపక్షంలో ఉన్నారు. ఆ, జనసేన గాని బీజేపీ గాని చెరొకటి ఇవ్వడం జరిగింది. బీజేపీకి స్థాన బలం లేకపోయినా కానీ ఏదైతే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. జనసేన కూడా ఒక సీట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 3 సీట్లు ఏదైతే సంబంధించి ఉన్నాయో, సో ఆ 3 సీట్లకి 30 మందికి సమన్యాయం చేయాలంటే చేయలేరు చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ కేవలం ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ సీటు. మిగతా ఏదైతే కొంతమంది ఉన్నారో 30 మంది, సో వాళ్ళు కొంతమంది అలగడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు నెక్స్ట్ 2027కి దాదాపుగా 23-25 ఎమ్మెల్సీ స్థానాలు అనేది వస్తాయి మళ్ళీ. అప్పుడు అందులో సర్దిద్దడం కానీ ఏదైతే మళ్ళీ ప్రభుత్వం సంబంధించి కొన్ని కమిషనర్లు అవన్నీ కోటాలు ఉన్నాయి కదా, అందులో కూడా కొంచెం సమన్వయం చేస్తారని టీడీపీ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మొత్తం చెప్తున్నారు కదా. సో దానిపైన మీరేమంటారు సార్? సార్, అద్భుతంగా ఉందండి. ఎమ్మెల్సీల ఎంపిక చాలా ఆచితూచి అద్భుతంగా చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. చాలా మందికి ఆశ ఉందండి. నేను కూడా యాస్పిరెంట్ అండి, మీకు చెప్తున్నా. నేను కూడా ఎమ్మెల్సీ యాస్పిరెంట్నే. ఓకే. నేను 2011లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి ఓడిపోయాను. నా చిన్నప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాను. నాకు కూడా ఆశ ఉంది, రాయలసీమ ప్రాంతంలో ఎవరైనా ఒక రెడ్డికి ఇస్తే నాకు ఇస్తారని కూడా నేను ఆశించాను. ఇవ్వకపోతే బాధ ఏం లేదండి. ఇప్పుడు 3 ప్రాంతాల్లో ముగ్గురిని ఇచ్చారు. ఇప్పుడు రాయలసీమ నుంచి అంటే కర్నూలు జిల్లాకు చెందిన ఒక అతనికి ఇచ్చారు. అంటే బిటి నాయుడు గారు, ఆయన బీసీ కమ్యూనిటీ అంటే బోయ. తర్వాత బీద రవిచంద్ర గారు, ఆయనకి ఇచ్చారు, ఆయన యాదవ, ఆయనది కావలి దగ్గర, అంటే సర్కార్ అనుకోండి. ఆ తర్వాత గ్రేస్మా గారు ఆ ఉత్తరాంధ్ర. 3 ప్రాంతాలు 3 కులాలు ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలు, బీసీలు, దళితులకు పెద్దపీట వేస్తామని తొలి నుంచి చెప్తున్నారు. అంతే కదా, ఆయన చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో కలిసి ఉన్న 2 పార్టీలకు చెరొకటి ఇచ్చారు. అది వాళ్ళు ఎవరు పెట్టుకుంటారన్నది వాళ్ళ ఇష్టం అండి. అవును. అది ఆ పార్టీల ఇష్టం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా చేశారు. తర్వాత ఉన్నది ఎమ్మెల్సీలు 58 అండి. అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మూడో వంతు ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు అయ్యే మళ్ళీ 2027లో ఖాళీ అవుతాయి. అంటే అవి ఒక 20 వరకు 20 ఉంటాయని 25 అంచనా. ఉండొచ్చు, 20 నుంచి 25 వరకు ఉండొచ్చు అంచనా. అంటే కొన్ని ఏదన్నా మధ్యలో పోతే అది, అవును. అంటే 1/3 కదా 58లో, ఒక 20 అట్లా అవును. ఉంటాయి. ఇంకేదన్నా ఉంటే కూడా మనం చూడాలి, డేటా నాకు తెలియదు, కానీ ఒక 20 వస్తాయి. ఆ తర్వాత చాలా పదవులు, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, రాష్ట్ర స్థాయి పదవులు. కొన్ని పదవులు ఉన్నాయండి రాష్ట్ర స్థాయిలో. చైర్మన్ పదవులు, క్యాబినెట్ హోదా ఉంటుంది. అంటే మంత్రి హోదా అండి, దాదాపు క్యాబినెట్ హోదా వస్తే అవి ఏమి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల కంటే తక్కువ కాదు. ఇప్పుడు పార్టీలో ఒకటండి, ఈరోజు వర్మ గారు చాలా బాగా చెప్పారు. పిఠాపురం వర్మ గారు కూడా చాలా మంది అంటే రాజకీయం చేయడమే అదృష్టం అండి. ఉమ్. అర్థమైందండి. ఇప్పుడు ఉదాహరణకు మిమ్మల్ని అడుగుతా, నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఏ సాయం కోరలేదు. నాకు 68 ఏళ్ళు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న చాలా మంది మంత్రులు అందరితో కలిసి తిరిగాను. నేను ఎప్పుడు ఏ సాయం అడగలేదు. నాకున్న కెపాసిటీతో చిన్నప్పటి నుంచి కూడా పనులు, ఇక్కడ అక్రమాలు అన్యాయాలు చేయాలంటే మంత్రులు ఎమ్మెల్యేలు కావాలని వాళ్ళ అవసరం ఏముందండి? అవును. ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ దేశంలో వాళ్ళు ఏమన్నా సంతకం చేస్తారు, వాళ్ళు చేస్తే పట్టా వస్తుందా, పాస్బుక్ వస్తుంది, ఇదే ఏం వస్తుంది చెప్పండి? చట్టసభల్లో మాట్లాడి చట్టాలు చేయడం ఒకటే వాళ్ళకి. అదే విషయాన్ని అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ విషయాలు మేము ముందర మాట్లాడుతున్నాం, టీవీల్లో మాట్లాడుతున్నాం, పత్రికలో స్టేట్మెంట్లు ఇస్తాం, ప్రజల్లో ఉన్నాం. ఆ శాలరీ జీతం రాకపోవచ్చు. కాబట్టి
రాజకీయాల్లో ఉండడమే అదృష్టం. రాజకీయాల్లో 10 మందిలో మనం గుర్తింపు పొంది ఉండడం అదృష్టం. 10 మందికి సేవ చేయడం మరింత అదృష్టం. కాబట్టి ఉంటుంది, అందరికీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. నేను 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేశానండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి లక్ష్యం, అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కావాలి, ఏదో కావాలనుకున్నా. 68 ఏళ్ళు నేను వార్డు మెంబర్గా కూడా పోటీ చేసి గెలవలేదు ఇప్పటికి. రకరకాల కారణాలతో రాజకీయాలు షిఫ్ట్ అవుతూ ఇంకేదో సైకాలజీ ఏదో వచ్చాం. అంత మాత్రాన పనికిరామని ఏముందండి? ఎమ్మెల్యేలు, అవును. మంత్రులు, ముఖ్యమంత్రులు గాలికి తిరిగే వాళ్ళు లేరా ఈ దేశంలో? ముఖ్యమంత్రులు అవును. దేశంలో వస్తే రైల్వే స్టేషన్ ఒకటే కూర్చున్న వాళ్ళని కూడా నేను చూశాను. కాబట్టి అవును. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం నిలబడాలి, అన్ని వర్గాలని సమదృష్టితో చూడాలి, సామాజిక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె గ్రేస్మా చిన్న వయసు ఉంది, అవును. యువతకి ప్రాధాన్యత ఇచ్చారు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. సరిపోయలేదని ఇప్పుడు బిటి నాయుడు గారు సీనియరే, ఆయన కూడా ముసలోడు కాదు కానీ ఇంతకు ముందు కూడా ఉన్నారు. మా రాయలసీమ ప్రాంతం కూడా ఒక బలహీన వర్గానికి. ఇలా ఆ వర్గాలని అన్నింటిని చూసుకోవాలి, తెలివితేటలు చూడాలి, అవకాశాలు చూడి ఇవన్నీ చూసి ఇచ్చారు. ఈ 5 ఎమ్మెల్సీల ఎంపికలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారన్నది నా ఉద్దేశం. ఎవరు దీనికి చిలువులు పలువులు చేసి ఏదో విమర్శలు చేయాల్సిన పని లేదు. ఓకే. అంటే మా కులానికి ఇవ్వలేదు, ఎన్ని కులాలకి ఇస్తాండి? 5 సీట్లు ఎన్ని కులాలు? ఎన్ని అవును. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కులాలు ఉన్నాయి? బీసీలు అంటే ఆ బీసీలో చాలా ఉన్నాయి, మళ్ళీ అగ్ర కులాల్లో చాలా ఉన్నాయి. కులాలను గురించి కాకుండా బలహీన వర్గాలను తీసుకొని, అంటే కులాలకి వర్గాలకి అంటే చాలా కులాలన్నీ ఒక వర్గంగా ఉంటాయి. అలా తీసి సామాజిక న్యాయము, సమన్యాయం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సఫలమయ్యారన్న ఉద్దేశం అండి నాది. ఓకే. సో ఇప్పుడు ఏదైతే అసంతృప్తితో కొంతమంది ఉన్నారో, సో వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ గానీ ఏదైతే నామినేటెడ్ పదవుల్లో రూపంగా అయినా కానివ్వండి, సో వాళ్ళందరికీ సమన్వయం చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని మీరు చెప్తున్నారు, అంతే కదా సార్? అసమ్మతితో ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇవ్వవలసిన అవసరం లేదండి. ఓకే. సమర్థత ఉన్న వాళ్ళకని అడగండి. అంటే నా ఓకే. ఉద్దేశం అది. రాజకీయంగా ఓకే. అసంతృప్తి అందరికీ ఉంటుందండి. ప్రతి వాడికి ఎమ్మెల్యే, మంత్రి ఏదైనా అయిపోవాలని ఉంటుంది. సమర్థత ఉండి వాళ్ళని పక్కన పెడితే తప్పండి. పార్టీ ఓకే. కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కిరాతక పాలనపై ప్రాణాలు ఒడ్డి పోరాటం చేసిన వాళ్ళు, పనులు మానేసి సొంత ఖర్చులతో రాష్ట్రంలోనో లేదా ప్రాంతంలోనో తిరిగి నష్టపోయిన వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు, సమర్థవంతంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనగలిగిన వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వానికి అండగా ఉండాలి. మాటలు ఉండాలి, పని ఉండాలి, చేయాలి కదా. కాబట్టి ప్రతి సమర్థుడికి, ఇక్కడ కాదండి, ప్రతి సమర్థులకి చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం ఇస్తారు. అది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అన్ని. అందరూ అనుకుంటామండి, ఇప్పుడు మీరు నేను ఒకటే చదువుంటాం. అదే ఇప్పుడు అవును. ఉదాహరణకి అందరూ డిగ్రీ చదువుంటారు. డిగ్రీ చదివినోడు ఒక డ్రైవర్ అవుతాడు, ఒకడు అటెండర్ అవుతాడు, ఒకడు ఐఏఎస్ రాసి కలెక్టర్ అవుతాడు, ఇంకొకడు ఐపీఎస్ చేసి ఎస్పీ అవుతాడు. అందరూ గ్రాడ్యుయేట్సే. అర్హత నేను కాలేకపోయాను, వాడు కలెక్టర్ అయ్యాడు, నా కర్మ, నేను డ్రైవర్ గా ఉన్నానంటే, ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు ఒకేసారి డిగ్రీ పాస్ అయి బయట వచ్చి, ఒక ఆయన ఐఏఎస్ కలెక్టర్ కావచ్చు, ఇంకొక అతను డ్రైవింగ్ నేర్చుకొని ఆ కలెక్టర్ దగ్గర డ్రైవర్ చేయొచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలో కూడా సమర్థులకు అవకాశాలు ఇస్తారండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఒక ప్రధానమైన ఉత్తమ గుణం అదే అండి. అరిచేది కదా, అరిచేది అసమర్థత. కొంతమందిని కులాలు, మతాలు వేసుకొచ్చేది ఆడ అరిచేది, జిందాబాదులు, ఇవన్నీ ఈ పట్టించుకోరు. ఒంటరిగా ఉన్నా కూడా అతని అవసరం ఉంది, పార్టీకి ఉంది, సమాజానికి ఉంది, అతనిలో ఆ, స్థిత ప్రజ్ఞత ఉంది, సామర్థ్యం ఉంది అనుకుంటే చంద్రబాబు గారు పదవులు ఇస్తారు. ప్రతి ఒక్కరికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇంకా ఈ ఎన్నికల కోడ్ ఉందండి 20 తేదీ వరకు, ఇది అవుతానే 20-30 తేదీ మధ్యలో చాలా నామినేషన్లు వరించబోతాయి అన్నది నా ఉద్దేశం అండి.
సార్ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇంత నీచంగా దిగజారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ సొంత పార్టీ ఎమ్మెల్సీలో టికెట్లు కూడా అమ్ముకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి చెప్తే ఇప్పుడు నేను అడుగుతాను. గ్రీష్మ గారు ఉన్నారు, ఆమె చిన్న అమ్మాయి. ఆమె ఎక్కడ కొనగలదండి? ఎవరికి ఎవరికైనా లేదు, ఎవరైనా ఎక్కడ ఈ ఏది అవకాశం దొరకని వాళ్ళతో విమర్శలు చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమ్మారో చెప్పాలి కదా. ఎక్కడ కూడా రాజకీయ పార్టీల్లో అమ్మకాలు కొనుగోళ్లు ఉండవండి. అయితే తెలుగుదేశం లాంటి ఓకే. అంకిత భావంతో పనిచేసే పార్టీలు ఇప్పుడు మళ్ళీ పార్టీ ఒక్కొక్క నిధులు ఎమ్మెల్సీ 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అమ్ముకున్నారని వీళ్ళందరూ అంటున్నారు. అట్లయితే 11 కాదండి, డబ్బులు కమ్మేటి కంటే 100 కోట్లు ఇప్పిస్తాం. మీరేమన్నా ఇప్పిస్తారా? ఉమ్. ఒక ఎమ్మెల్సీ పదవికి 100 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా మా తిరుపతిలో అండి, మేమున్న ప్రాంతంలో ఒక ఎకరము 30 కోట్లు. ఓకే. ఒక ఎకరం భూమి అండి. ఇక్కడ ఇంత మందు పాలు పోసేవాళ్ళు, కూలీ నాలి చేసేవాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కోటేశారు. 4 ఎకరాలు ఉంటే 120 కోట్లు. ఎవరిని అడిగినా ఒక మూల అమ్మేసి ఇస్తారు. అంటే 100 కోట్లు 10 కోట్లు ఇస్తే ఎమ్మెల్సీ ఇచ్చేటైతే 10 కోట్లు లేని వాళ్ళు ఎవరండి? అదే తిరుపతి లాంటి లేదా మా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 కోట్లు అనేది చాలా తక్కువ డబ్బు. డబ్బుకే టికెట్లు ఇచ్చేట్లయితే వేలం పెట్టుకోమా. అది ఎప్పుడు కూడా చంద్రబాబు గారు అలా ఉండరని. ఇప్పుడు పార్టీ ఓకే. ఫండ్స్ తీసుకోవడం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారైనా ఇంకో పార్టీ అయినా ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు, పార్టీ ఫండ్ తీసుకుంటారు, సభ్యత్వం ఉంది. ₹1,00,000 సభ్యత్వం కట్టే వాళ్ళు కూడా కట్టమంటున్నారు. పార్టీ కోసం ఇలా ఆర్థిక చేయూత ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అట్లని చెప్పి ₹1,00,000 సభ్యత్వం కట్టిన వాళ్ళకి అందే పదవులని ఏం చెప్పలేదండి. ₹200 సభ్యత్వం కట్టిన వాళ్ళకు కూడా పదవులు ఇస్తారు. ఈ నెలాఖరు వరకు ఆగండి, ఆ తర్వాత తెలుస్తుందండి. వైఎస్ఆర్ పార్టీ చేసే తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఓకే. సార్ ఇంకోటి ఏంటంటే, ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకో మాట ఏమంటున్నారంటే, ఏదైతే లోకేష్ గారు ఏదైతే చెప్తున్నారో సో వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పి, ఈవెన్ టీడీపీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి మాట ఎక్కువ చెల్లుతుంది, అందుకని ఎమ్మెల్సీలో అలా జరిగింది అని వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. నిజమే సార్ ఇది? బ్యాక్ డోర్ ఇదే నడుస్తుందా? లోకేష్ గారు ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారా? అట్లని నేను అనుకోలేదండి. ఇప్పుడు నాకు కూడా అప్పుడు పదవి ఇచ్చారు. నాకు లోకేష్ గారితో పరిచయం కూడా లేదు. నేనెవరు ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. నన్ను స్టేట్ స్పోక్స్ పర్సన్ చేశారు. అంటే ఉదాహరణకి చెప్తానండి. నేను ఇప్పుడు కూడా ఎప్పుడన్నా పోతే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను తప్ప లోకేష్ గారిని 1-2 సార్లు కలిచాం. నేనే అక్కడ పోయి లేదు. లోకేష్ గారిని కలవని వాళ్ళకు కూడా పదవులు వస్తున్నాయండి. లోకేష్ గారికి తెలియని వాళ్ళకు కూడా పదవులు వస్తున్నాయి. అంటే లోకేష్ గారు పార్టీలో మంత్రిగా ఉన్నారు. అలాగే మా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అండి. ఆయనే కాకుండా ఇంకా కొంతమంది పొలిట్ బ్యూరో మెంబర్లు, వీళ్ళందరి అభిప్రాయాలు చంద్రబాబు గారు తీసుకుంటుంటారు. అంతే తప్ప ఈ పదవి రాని వాళ్ళందరూ ఇదే చెప్తుంటారండి, లోకేష్ గారు చెప్పారు, ఇచ్చేశారు. ఇవి అబద్ధాలండి, అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవగాహనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నాకు తెలిసిన వరకు అండి, నాకు తెలిసిన ఓకే. లోకేష్ గారి మాటకు విలువ ఉంటుంది. అంతేగాని లోకేష్ గారు ఏం చెప్తే అదే జరిగింది అనేది లేదు. లోకేష్ గారు ఏదైనా చెప్తే కూడా అన్ని చూసి విశ్లేషించి, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న టీము చేస్తుంటారు, డేటా అవన్నీ కావాలన్నప్పుడు ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయన చేసి ఆ జాబితాను పెడుతుంటారు. ఇప్పుడు నేను ఓకే. కూడా నాకు ఏదైనా వివరాలు కావాలనుకోండి, మా అబ్బాయికి చెప్తావని తీసి పెట్టిన దాంట్లో నేను సెలెక్ట్ చేస్తాను. అంటే మీ అబ్బాయి ఇచ్చినవే చేసేవంటే మరి నేనే కదా అడిగాను ఆ నివేదిక అది కావాలని. ఇప్పుడు నాకు బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి, అన్ని మా అబ్బాయి చూస్తుంటే అవి ఏది ఉన్నాయో చూడమంటాం. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన. ఇక్కడ అబ్బాయి అనే దానికంటే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రధానమైన ఇవి చూస్తారు. అందులో ఆయన ఐటీ
లో కొద్ది మంచి జ్ఞానం ఉంది కాబట్టి అందరి వివరాలు డేటాలు అవన్నీ తీసుకొని సమగ్రంగా విశ్లేషించి ఒక నివేదిక పెడుతుంటారు. అలాగే మా పార్టీలో ఆ, చాలా వ్యవస్థలు ఉన్నాయి. మా ప్రోగ్రామ్స్ కమిటీ ఉంది, ఇంకా కొంతమంది అవన్నీ తీసి అన్ని పెడితే ఆయన విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకుంటాడు. ఈరోజు చేసిన ఎమ్మెల్సీలు చేసినప్పుడు 3 ప్రాంతాలు తీసుకున్నారు. 3 ప్రాంతాలు ఇచ్చారు, 3 కులాలకు ఇచ్చారు. అందులో 2 బీసీలు, ఒక ఎస్సీ. ఈ కమ్మ రెడ్లకి ఇవ్వలేదు. కొన్ని బలిజ కమ్యూనిటీ అంటే వాళ్ళు బీజేపీలో ఇచ్చిన వ్యక్తి కాపు, జనసేనలో కాపు. ఇంకా అంటే మిగతా కమ్మ రెడ్డి కులాలకు రాలేదు. కాబట్టి ఈ కులాల్లో ఉన్న అగ్రనేతలు లేదా ఇంకొంతమంది అసంతృప్తి విమర్శలతో ఉండొచ్చు. దాన్ని ఉన్నది 5 సీట్లు అయితే అందరికీ పంచలేం కదా. ఇక్కడ ఏమి అవును. బలహీన వర్గాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం కాబట్టి మా కూటమిలో ఆ వర్గాలకి అవకాశం కల్పించారు. ఆ వర్గాల డబ్బులు అట్లా డబ్బుల కోసం అయితే కోటీశ్వరులు అంతా రెడ్లు కమ్మోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఇచ్చుండాలి కదా అవును. చాలా మంది. కాబట్టి అలా లేదు కాబట్టి బలహీన వర్గాలకు ఇచ్చారు. డబ్బుల ఓకే. ప్రసక్తే లేదు. ఈ విమర్శలన్నిటి కూడా అర్థం లేని మాటలుగా మనం భావించాలి. థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.